హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను సాయి. ఈరోజు మనం వనపర్తిలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో ఉన్నాము. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా జరుగుతుంది ప్రచారం? బ్రహ్మాండంగా జరుగుతుంది. 13వ వార్డు రామనగర్ ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, పిలిస్తే పలికే వ్యక్తి మా కౌన్సిలర్ అభ్యర్థిగా మరి కాంగ్రెస్ పార్టీ పంపేయడం మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తి అయితేనే మరి మేము పూర్తి స్థాయిలో పని చేయించుకోవద్దని చెప్పేసి వాళ్ళ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి అంతటి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో మరి ఇంటర్మీడియట్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకోవడం జరిగింది. మరి వారు చెప్పినటువంటి మాట అయితే ఉందో కొడంగల్లు, కొండారెడ్డిపల్లె, వనపర్తి ఈ 3 కూడా ఈ తెలంగాణలో ఆదర్శమైనటువంటి నియోజకవర్గాలు కావాలని చెప్పేసి వారు ఆకాంక్షించడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ యొక్క వనపర్తిలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన ఒక ప్రతిపాదన తయారు చేసుకొని మరి ఈ యొక్క వనపర్తికి ఏం కావాలని చెప్పేసి నిరంతరం మరి ఒక ప్రతిపాదన తయారు చేసుకొని మా ముఖ్యమంత్రికి వెళ్ళిన సందర్భంగా ఈ గడిచిన 2 సంవత్సరాల లోపల ఈ మున్సిపాలిటీకి దాదాపుగా గతంలో 54 కోట్ల రూపాయలు రావడం జరిగింది. మరి ఎలక్షన్ల ముందు కూడా ఒక 18,75,00,000 రూపాయలు రావడం జరిగింది. మరి మళ్ళీ ఈ యొక్క మున్సిపాలిటీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలకు కానీ 50 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రతిపాదన తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటుగా జూనియర్ కాలేజ్ గ్రౌండ్ కొత్తగా నిర్మాణం, మరి షాపింగ్ కాంప్లెక్స్, స్కూల్ బిల్డింగు అనేక రకాలుగా మరి వనపర్తికి దాదాపుగా 1500 కోట్ల దాకా వచ్చిందని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. ఓకే, పర్టికులర్గా అంటే మీ 13వ వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మీకు ఎందుకు ఓటేయాలి? అసలు మాకెందుకు ఓటేయాలనే విషయానికి వస్తే మేము అధికార పార్టీలో 3 సంవత్సరాలు ఉంటాం. మా ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజలకు పని చేయడానికి పరితపిస్తూ ఉన్నారు. దానికి మేము భాగస్వామ్యం కావాలంటే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తేనే అది అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రజలు మాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. 13వ వార్డులో అంటే మీ వార్డులో ప్రధాన సమస్యలు ఏంటి? మీరు గెలిస్తే వాటిని ఏ విధంగా మారుస్తారు? మీ ప్లాన్ ఏమన్నా ఉందా దానికి? 13వ వార్డులో ప్రధానంగా సమస్యలు అంటే రోడ్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా అండర్ డ్రైన్ వ్యవస్థ, రోడ్లు డెవలప్మెంటు, తర్వాత ఇక్కడ ఒక చిన్న లింక్ రోడ్ ఉంది. శారదాకాల నుంచి రాయగడ్డకు ఒక లింక్ రోడ్ బ్రిడ్జ్ చేస్తే ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ మెయిన్ రోడ్డు అద్దె తగ్గుతుంది. కాబట్టి దానికి కూడా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు ఇక్కడ రేషన్ షాప్ అనేది ప్రధానమైనటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ఎలక్షన్ అయిన ఒక వారం 10 రోజుల్లోనే మేము ఇక్కడ దాన్ని ఏర్పాటు చేసే విధంగా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అది అధికారికంగా చెప్పడానికి వీలు ఉన్నది కాబట్టి అయిపోయిన వెంబడి మేము చేయిస్తాం. ఓకే, అంటే మీరు స్థానికంగా అందుబాటులో ఉంటారా? మీరు స్థానికులేనా? నేను ఇక్కడికి వచ్చేసి నాది పుట్టిన పాత బజారు. ఇక్కడికి వచ్చేసి 2016 వచ్చిన. 2016 నుంచి ఇక్కడనే ఉన్నా. ఇక్కడ శారదానగర్ కాలంలో నేను ఇల్లు కూడా కట్టుకోవడం జరిగింది. స్థానికంగా అందరితో నేను అందుబాటులో ఉంటున్నాను. ఆ విషయంలో వాళ్ళకు నమ్మకం నా పైన ఉంది కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున నా వైపు వాళ్ళు రావడం జరుగుతుంది. నమస్కారం, నా పేరు బొడ్డుపల్లి పరశురామ్. రామ్నగర్ 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి, గౌరవ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లా చిన్నారెడ్డి గారు, రాష్ట్ర స్పోర్ట్ అథారిటీకి చైర్మన్, జిల్లా డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ గారు, వీరందరి సహకారంతో మరి ఇక్కడ నేను పోటీ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణమైనటువంటి వాళ్ళు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ అనుకున్న విధంగా పనిచేస్తానని చెప్పేసి కూడా నేను ప్రమాణ పూర్తిగా దైవసాక్షి ప్రమాణం చేస్తాను.